Hey cuties, welcome back to my YouTube channel Glamour with Neha. ఎలా ఉన్నారు అందరూ? సో మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈ వీడియో ఏంటి అంటారా? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది బికాస్ నేను మమ్మీ అలా డేట్కి వెళ్తున్నాం టు హ్యాంగ్ అవుట్. లైక్ నేను నా ఫ్రెండ్స్తో చాలాసార్లు వెళ్ళాను, బట్ విత్ మై మామ్ డేట్కి వెళ్ళాం. ఐ మీన్ ఎంజాయ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. అండ్ ఫర్దర్‌గా నేను హైదరాబాద్‌కి ఎందుకెళ్ళాను, ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్‌లో చూడండి. అండ్ ఇప్పుడు మేము హైదరాబాద్‌కెళ్ళి ఏమేమి చేసాము అనేది ఈ వీడియోలో చూద్దాం. సో నా వర్షన్‌లో వైబింగ్ అవ్వడం అంటే ఒక మంచి మాల్‌కెళ్ళేసి, అలా ఫుడ్ కోర్ట్‌లో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేసి, కాసేపు గేమ్స్ ఆడి, కాసేపు టైమ్ స్పెండ్ చేస్తే అది ఒక గ్రేటెస్ట్ హ్యాంగౌట్ నాకు. సో అలానే నేను, మమ్మీ అండ్ మాల్‌కెళ్ళాం. సో నా ఫేవరెట్, నేను చాలా మంత్స్ తర్వాత నేను మళ్ళీ అంతే ఇంట్రెస్టింగ్‌గా నేను కేఎఫ్‌సీ తిన్నాను. ఐ లవ్డ్ ఇట్. నాకు చాలా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఎవర్. అండ్ అలా ఫుడ్ ఎంజాయ్ చేసేసి అలా మొత్తం షాప్‌ని మేము కవర్ చేసేసాం. సో ఫర్దర్‌గా మేము హ్యావెల్స్ ఎళ్ళాం. సో హ్యావెల్స్‌లో బొమ్మలు అది చూస్తుంటే నాకు నా చైల్డ్‌హుడ్, ఐ మీన్ అప్పుడు మళ్ళీ నేను చిన్నగా అయిపోతే బాగుండు, బొమ్మలన్నీ కొనిపించుకుంటుండే. అంత క్యూట్‌గా, అంత సాఫ్ట్‌గా చాలా బాగున్నాయి బొమ్మలు. నాకు చాలా ఇష్టం టాయ్స్. అఫ్‌కోర్స్ ఎంత చెప్పాలన్నా మనలో మన మాట. ఎంతైనా మామ్స్‌తో షాపింగ్, డాడ్స్‌తో షాపింగ్ చాలా డిఫరెన్స్ ఉంటది. అది ఈ ప్లేస్‌లో మా డాడ్ ఉంటేనా నేను ఖచ్చితంగా ఒక బొమ్మకి టెండర్ ఏస్తుండే. సో ఎంతైనా డాడ్ డిఫరెన్సెస్. సో అలా కొన్ని టాయ్స్‌తో నేను, మమ్మీ కాసేపు అలా ఎంజాయ్ చేసాం. బట్ లోపల టాయ్స్ కానీ, క్వాలిటీ కానీ చాలా బాగుండే. అసలు ఎంటైర్‌లీ ఫుల్ వైబ్ అయినాం టాయ్స్‌తోని. చాలా మంచిగా అనిపించింది. సో ఎక్కడ నేను కొనిపిస్తావా మమ్మీ అని అడుగుతానేమో అని మమ్మీ ముందు ముందే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. సో ఓకే. ఎనీవేస్ గ్రేట్ టైమ్ అయితే స్పెండ్ చేసాం నేను, మమ్మీ. నాకు చాలా క్యూట్‌గా అనిపించింది. సాఫ్ట్‌గా, అండ్ టాయ్స్ కూడా చాలా ఇష్టం నాకు. సో అలా నేను కాసేపు టాయ్స్‌తో కాసేపు ఆడుకొని, సో మేము వెళ్ళిన స్టోర్‌లో సమ్ కైండ్ ఆఫ్ అనౌన్స్‌మెంట్ ఆఫర్స్ అలా నడుస్తున్నాయి. సో టాయ్స్ కూడా చాలా అంటే చాలా క్యూట్‌గా, అసలు నాకైతే చాలా అంటే చాలా చైల్డ్‌హుడ్ మెమరీస్‌ని రీగెయిన్ చేసింది. సో నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అందులో. సో అలా నేను కొన్ని బ్యాగ్స్‌ని, కొన్ని క్యూట్ టాయ్స్‌ని, ఇంకా కొన్ని డాల్స్‌ని అలా దాన్ని పట్టుకొని చాలా ఎంజాయ్ చేశా. నాకెందుకో ఈ ఓల్‌ని చూస్తుంటే దాని ఐస్, నా ఐస్ సేమ్‌గా అలా అనిపించింది. సో దాన్ని వదలలేదు నేను. దాని తర్వాత నాకు చాలా అంటే చాలా ఇష్టమైన యూనికార్న్. అసలు ఎంత సాఫ్ట్ ఉంది అంటే, ఒక బేబీని హగ్ చేసుకున్నట్టే చాలా సాఫ్ట్‌గా, చాలా క్యూట్‌గా, అసలు నా ఫేవరెట్ కలర్‌లో అసలు చాలా బాగా అనిపించింది. అసలు వదలబుద్ధి కాలేదు. కానీ ప్రైస్ చూడంగానే ఎమ్మటే తీసి అక్కడ పెట్టేసాను. సో వాటెవర్, ఐ లవ్ దిస్ టాయ్. అలా కాసేపు నా టాయ్‌తో వైబ్ అవుదామనేసి అలా కాసేపు పట్టుకొని షాప్ అంతా తిరిగాను. సో యూజువల్‌గా మా శాండీ చిన్నగున్నప్పుడు యూకేలో ఉండేది. సో వాడు ఎప్పుడు ఇండియా వచ్చినా ఎప్పుడు పెప్పా పిగ్స్ అని ఎప్పుడు ఏదో ఒకటి పెప్పా పిగ్ తెచ్చుకొని దాంతో బాగా ఆడతాడు. అసలు ఎందుకు వాడికి అంత ఇష్టమో నాకు తెలీదు గానీ ఐ లిటరల్లీ హేట్ పిగ్స్. అసలు నాకు ఎక్కడ చూసినా టాయ్స్, అబ్బా! ఇది కొంటే బాగుండు, అది కొంటే బాగుండు అని చాలా అనిపించింది. ఒక బిగ్ యూనికార్న్స్, చిన్న యూనికార్న్స్, అసలు యూనికార్న్‌కే కాదు, అసలు డక్స్, డాగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయంటే, డాడీ ఐ మిస్ యూ. సో నెక్స్ట్ టైమ్ డాడీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 4, 5 అన్నా పెట్టేసి ఏదో ఒక బొమ్మ, మంచి బొమ్మ కొనుక్కోవాలి. నేనైతే ఫిక్స్. సో ఎంతైనా డాడీ ప్రిన్సెస్ అంటే కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అలా నేను మొత్తం స్టోర్‌నంతా అలా మొత్తం ఒక 2, 3 టైమ్స్ అలా స్టోర్ మొత్తాన్ని కళ్ళారా వీక్షించేసి అండ్ నెక్స్ట్ మేము స్టోర్ నుంచి బయటకొచ్చేసాం. సో మీరు అనుకోవచ్చు, అంటే కిడ్స్‌కి మాత్రమే టాయ్స్ అవన్నీ ఉంటాయని. సో అలా ఏముండదు. టాయ్స్ అనేది కొంచెం స్పెషలైజేషన్ అది ఒక లైఫ్‌లో. సో నాకైతే టాయ్స్ అంటే పిచ్చి ఇష్టం. ఎంత పెద్దగైనా, ఎంత అయినా కొంచెం కైండ్ ఆఫ్ చైల్డిష్ అనేది ఉంటుంది. సో అట్లని మెచ్యూర్డ్ అని ఉండడం అని కాదు. కాకపోతే టాయ్స్ అంటే చాలా ఇష్టం. ఏ టాయ్‌ని చూసినా అబ్బా! ఈ టాయ్‌ని తీసుకుంటే బాగుండు, ఈ టాయ్‌ని తీసుకుంటే బాగుండు అట్లా అనిపిస్తది. మా మమ్మీ అయితే ఇంకా చిన్న పిల్లలాగా చేస్తుంది అన్నట్టు చూసింది. బట్ షీ నోస్ ఐ లైక్ టాయ్స్ అనేసి.
సో ఏంటి టాయ్స్ గోల అంటారా? ఇదొక స్పెషల్ పిచ్చి లేని నాకు టాయ్స్, డ్రెస్. సో జనరల్‌గా అమ్మాయిలు షాపింగ్ అంటే అసలు ప్రపంచాన్నే మర్చిపోతారు. అలా నేను టాయ్స్ అంటే అసలు వరల్డ్‌లో ఏమైతున్నా అసలు నాకు సంబంధమే లేనట్టు ఉంటా. ఆహ్, ఎందుకంటే ఆ వైబింగ్ అలా ఉంటుంది టాయ్స్‌తోని. సో ఇలా క్యూట్ క్యూట్ బ్యాండ్స్‌ని అలా చూసినప్పుడు ఆహా! ఒక బేబీ గర్ల్ ఉంటే చాలా క్యూట్‌గా రెడీ చేస్తుండేనే అన్నట్టు అనిపించింది. అంత బాగుండే. సో అలా నేను కాసేపు మమ్మీ గ్లోబ్‌తో ఆడేసి ఇంకా స్టోర్ నుంచి బయటికొచ్చేసా. సో, అలా ఆ స్టోర్ నుంచి బయటికొచ్చేసాక సో, నేను మమ్మీ ఫిక్స్ అయ్యాం లైక్ అన్ని స్టోర్స్ చూద్దాము మాల్‌లో అన్నీ వైబింగ్ అవుదాము అనేసి. సో, అలా నెక్స్ట్ మేము మార్కెట్ ట్రిపుల్ నైన్‌కెళ్ళాం. సో, అక్కడ కూడా చాలా బాగుండే. సో, సమ్ కైండ్ ఆఫ్ లిటిల్ లిటిల్ థింగ్స్ ఉన్నాయి. సో, అది కూడా చూసేసుకొని నెక్స్ట్ అలా కిందకొచ్చేసాం. సో, అలా మాల్‌ని మొత్తం అంటే ఫిగర్ ఔట్ చేస్తూ అలా కొంచెం సేపు అలా కాసేపు చిల్ అయ్యాం నేను, మమ్మీ. సో, మామ్ కూడా అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ బయటికొచ్చింది. సో, మమ్మీకి జర్నీ పడదు. సో, అస్సలు, అస్సలంటే అస్సలు సపోర్ట్ చేయదు బయటికి రావడానికి. బట్ నా ఫోర్స్‌తో ఈసారి హడబడొచ్చింది. సో, ఇంత ఫోర్సబుల్ అయినా మమ్మీకి ఒక మంచి టైమ్ ఇద్దామనేసి నేను, మమ్మీ అలా చిల్ అవుతూ అలా మాల్‌లో కాసేపు అలా అలా ఎంజాయ్ చేశాం. ఫుడ్‌లో నేను చాలా ఇష్టపడేది లైక్ డెజర్ట్ లవర్‌ని. అలా నాకు ఏ మాల్‌లోకెళ్ళినా నేను వెతుక్కుంటా లైక్ చాక్లేట్ ఫౌండేషన్ ఇక్కడ ఉందా? ఉందా? అనేసి. ఫైనల్లీ ఇక్కడుంది. సో, నేను, మమ్మీ ఒక్కొక్క బైట్ తిన్నాం. లైక్ హెవెన్ అనిపించింది నాకైతే. ఫుల్‌ఫిల్ అనిపించింది. ఎందుకంటే లాంగ్ టైమ్ తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్‌కెళ్ళినందుకు ఆ టేస్ట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కొన్ని ప్లమ్‌లో ప్రొడక్ట్స్ తీసుకున్నాం. అదే అలానే ఈ క్యూట్ క్యూట్ బార్బీ బాటిల్ కూడా తీసుకున్నాను. లైక్ మమ్మీ ఎందుకు అవసరమా అంటే నేను మమ్మీ ప్లీజ్ మమ్మీ ఐ వాంట్ అనేసి అట్లా కొంచెం క్యూట్ క్యూట్‌గా అడిగేసరికి మమ్మీ నో అనలేకపోయింది. సో, అలా ఈ బాటిల్ తీసుకున్నాను. సో, ఫైనల్‌గా నా లిటిల్ వరల్డ్‌లోకి నా ఫేవరెట్ వాటర్ బాటిల్ వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, ఈ కొరియన్ దాంట్లో అంటే వెరైటీ వెరైటీ ఆఫ్ క్యాప్స్ ఇంకా అలా గ్లాసెస్ అలా చూసుకున్నాం. ఫైనలీ బాటిల్ తీసుకున్నాం మా మమ్మీ. సో, హియర్ ప్రెజెంటింగ్ మై క్యూట్ క్యూట్ బ్రదర్స్ లైక్ నిశాంత్, హోప్రీత్ అండ్ మన్ను. వీళ్ళు ముగ్గురు ఇది ఐ మీన్ వెరీ నాటీ గైస్. అందుకే సో, అది చూడగానే మా వాళ్ళు గుర్తొచ్చారు. సో, కాసేపు దాంతోని అలా అలా చిల్ అయ్యాను. సో, అలా మాల్‌లో చిల్ అయిపోయి సో, రిటర్న్ దేవరకొండకి వచ్చేద్దామని స్టార్ట్ అయ్యాం. సో, కాసేపు అలా మాల్ బయట కాసేపు నేను, మమ్మీ ఇట్లా ప్లెజెంట్ వెదర్ హైదరాబాద్‌ని ఎంజాయ్ చేశాం. సో, సడెన్‌గా చాలా ప్లెజెంట్‌గా చాలా కూల్‌గా అయిపోయింది వెదర్. అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది మాల్ బయట. అసలు కాసేపు అలా చిల్ అయ్యాం. నేను, మమ్మీ కాసేపు వెదర్‌ని అలా అలా ప్లెజెంట్ ఐ మీన్ ఫేస్‌ని మేము కాసేపు ఎంజాయ్ చేసేసి అండ్ నెక్స్ట్ మేము ఎంజీబీఎస్‌కి స్టార్ట్ అయ్యాం దేవరకొండకి వెళ్ళడానికి. అండ్ ఎంజీబీఎస్‌లో సో, లైక్ దేవరకొండ బస్‌కి స్టార్ట్ అయ్యాం. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను నా చిన్నప్పటి నుంచి చూసిన నా దేవరకొండ టు హైదరాబాద్ జర్నీలో ఫస్ట్ టైమ్ అండి బస్సు మొత్తం ఖాళీగా ఉండడం చూశాను. అసలు నో వే ఫుల్ సంతోషం, ఫుల్ ఖుషి అనమాట. ఇది ఓన్లీ దేవరకొండ పీపుల్ కెన్ రిలేటెడ్. సో, అలా నేను దేవరకొండకి అయిపోయాం. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. కమెంట్స్ పెట్టడం మర్చిపోకండి. బాయ్.